హాయ్ అండి, వెల్కమ్ టు ఆసియా వ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో చెప్పండి. అలానే మా ఇంట్లో అందరి ఫేవరెట్ అయిన జున్ను అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఇది మా అత్తయ్య గారి స్టైల్లో జున్ను ఎలా ప్రిపేర్ చేస్తారు అనేది ఇది వీడియోలో ఉంటుంది. సో ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. లెట్ స్టార్ట్ ద వీడియో. ముందుగా అయితే మనం జున్ను పాలు తీసుకుందాము. నార్మల్గా జున్ను పాలు సెకండ్ డే అయితే మనకి కొన్ని మిల్క్ అయితే వేయాలి, కానీ ఇది వచ్చేసి 3-4 days అయ్యి ఉంటుంది. సో ఈ జున్ను పాలు వచ్చేసి మా అత్తయ్య కొన్నారనమాట. సో మనం ఎలాంటి మిల్క్ అయితే యాడ్ చేయకుండా కొనినట్టే మేము మిల్క్ అయితే వేసుకుంటున్నాము. దీంట్లో మనకి టేస్ట్ సరిపడా బెల్లం అయితే వేసుకున్నాము. రెండో రోజు పాలు అయితే కొంచెం ఎల్లోయిష్గా ఉంటాయి కదా, సో ఇవి కొంచెం వైట్గానే ఉన్నాయి. సో అందుకోసం అని చెప్పేసి వేరుగా మేము మిల్క్ అయితే ఏం యూజ్ చేయట్లేదు. కొన్న జున్ను పాలతోనే మనం చేస్తున్నాం అనమాట. ఇక్కడ మనము టేస్ట్కి సరిపడా బెల్లం అయితే వేసుకున్నాము. మరీ ఎక్కువ స్వీట్గా ఉంటే కూడా బాగోదు కదా, కరెక్ట్ బ్యాలెన్సింగ్గా ఉంటేనే మనకు టేస్ట్ బాగుంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనము 1 స్పూన్ వచ్చేసి షుగర్ అయితే వేసుకున్నాము. బెల్లం వేసాము కదా, మళ్ళీ షుగర్ ఎందుకు వేస్తున్నాము అంటే షుగర్ కొంచెం వేస్తే మనకి టేస్ట్ ఇంకొంచెం బాగుండిద్ది అనమాట. సో ఎప్పుడైనా కొంచెం బెల్లం వేసినప్పుడు కొంచెం షుగర్ వేస్తే బాగుంటుంది. సో ఎప్పుడు మా అత్త నార్మల్గా అయితే మిరియాల పౌడర్ అసలు వేయరు, నార్మల్గా యాలుక్కల పౌడర్ వేస్తారు. సో ఈసారి మనము మా అత్త ఏంటంటే మిరియాల పౌడర్ కూడా వేశారు. ఎవరో చెప్పారంటే ఒకసారి వేసి చూడండి, చాలా బాగుంటుంది అని చెప్పేసి. నార్మల్గా మనం స్టోర్స్లో కొన్నా కూడా దాంట్లో కొంచెం మిరియాలు ఉంటాయి కదా, సో అందుకోసం అని చెప్పేసి కొన్ని మిరియాల పౌడర్ అయితే వేశారు. అలానే ఒక 3 యాలుక్కాయలని దంచి అయితే వేశారు. సో ఏ స్వీట్ డిషెస్లో అయినా మనకి యాలుక్కాయ ఫ్లేవర్ లేకపోతే అసలు అది ఇన్కంప్లీట్ కదా. సో చాలా అంటే చాలా బాగుంటుంది. స్వీట్స్లో అంటే మెయిన్గా ఇలాచీ పౌడర్ వేస్తే ఆ ఫ్లేవర్ ఇంకొంచెం ఎన్హాన్స్గా ఉండిద్ది అనమాట. సో మొత్తాన్ని మంచిగా అయితే కలుపుకోవాలి. అంటే బెల్లం వేసాం కాబట్టి కొంచెం కరిగే వరకు మంచిగా కలుపుకున్న తర్వాత వేరే గిన్నెలో మనము వాటర్ అయితే పోసుకోవాలి. జున్ను అనేది స్టీమ్ చేస్తాం కాబట్టి స్టీమ్ చేయడానికి కొన్ని వాటర్ వేసేసుకొని ప్రిపేర్ చేసుకున్న జున్ను పాలను కూడా మనం మధ్యలో అయితే పెట్టుకొని దానిపైన మళ్ళీ ఒక ప్లేట్ అయితే పెట్టుకోవాలి. పెట్టుకొని ఇప్పుడైతే మనం స్టవ్ అయితే ఆన్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని ముందుగానే మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా జున్ను, సో అదైతే మనం పెట్టుకొని స్టీమ్ అయితే చేసుకోవాలి. సో ఇది వచ్చేసి మనకి 1/2 hour అయినా పట్టొచ్చు, ఎందుకంటే మన క్వాంటిటీ బట్టి అనమాట. ఇక్కడ మాకు ఒక 25 minutes అయితే పట్టింది. మనకి జున్ను పాలు మంచిగా కుక్ అవ్వడానికి ఎలా తెలిసింది అని చెప్పేసి అంటే మనకి నార్మల్గా ఏమైనా స్పూన్ కానివ్వండి లేకపోతే నైఫ్ కానివ్వండి పెట్టినప్పుడు మనకి ఎలాంటిది తగలకూడదు అనమాట. సో చూడండి, మూత తీసిన తర్వాత చూడండి ఆల్మోస్ట్ అయితే మనకి జున్ను అనేది ప్రిపేర్ అయిపోయింది. మనకి నైఫ్ పెట్టినప్పుడు నైఫ్కి ఏమీ తగలకూడదు. సో ఇక్కడ మా అత్తయ్య అయితే చూపిస్తున్నారు చూడండి, నైఫ్ పెట్టినప్పుడు నైఫ్కి అయితే ఏమీ తగలలేదు. ఒకవేళ తగిలింది అనుకోండి మరో 5 నిమిషాలు మనం కుక్ చేసుకోవాలి, కానీ ఇక్కడ మనకి నైఫ్కి ఏం తగలేదు కాబట్టి కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం సర్వ్ చేసుకోవాలి. కొంతమందికి గోరువెచ్చగా తినడం ఇష్టము, కొంతమందికి చల్లగా తినడం ఇష్టం. నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని మంచిగా చల్లగా అయిపోయిన తర్వాత తింటాను. సో వీడియో కోసం అని చెప్పేసి నేనైతే వేడిగానే వేసుకొని తింటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. కొంచెం షుగర్ వేసాం కాబట్టి ఇంకొంచెం టేస్ట్ సూపర్గా ఉందన్నమాట. సో ఎప్పుడైనా బెల్లం వేసినప్పుడు కొంచెం షుగర్ వేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో చెప్తారనుకుంటున్నాను. అలానే మా పాత వీడియోస్ చూడకపోతే తప్పకుండా మా వీడియోస్ చూసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆసియా వ్లాగ్స్. థ్యాంక్ యూ, బాయ్.